రాజ్యం టీవీ లీగల్ ఛానల్కు స్వాగతం. కాలపరిమితి ఆదేశాలు సరికాదు అంటూ సుప్రీంకోర్టు తీర్పు మరొకసారి చెప్పింది. ఎన్నోసార్లు కింది కోర్టుల్లో నిర్దిష్ట కాలపరిమితిలోపు విచారణ కష్టం. హైకోర్టు ఆదేశాలను కొట్టివేస్తూ వ్యక్తికి బెయిల్ ఇచ్చేసిన హైకోర్టులో బెయిల్ కోసం అప్లై చేస్తారు మనోళ్ళు. ఆ అంశాన్ని అదే కేసు ట్రయల్ కోర్టులో పరిధిలో ఉన్నప్పుడు మా దగ్గరికి ఎందుకు వచ్చారంటూ హైకోర్టు ఏం చేస్తుందంటే బెయిల్ నిరాకరిస్తుంది. దాంతో ఆపేస్తుంది, దాన్ని పట్టించుకోదు. అట్లా పట్టించుకోకుండా ఉండొద్దు అండి అంటూ సుప్రీంకోర్టు చెప్పుకొస్తుంది. ఇప్పుడు ట్రయల్ కోర్టు పరిధిలో కేసుల విచారణ కాలపరిమితిని విధిస్తూ ఆదేశాలు ఇచ్చే సంస్కృతిని హైకోర్టు విడనాడాలని సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. ఒక వ్యక్తి బెయిల్ నిరాకరిస్తూ కాలపరిమితిలోపు విచారణ పూర్తి కావాలంటూ సహకరించండి, విచారణ పూర్తి కావాలంటూ ట్రయల్ కోర్టుకు హైకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు కొట్టేసింది. అంటే ఏం లేదు, కింది ట్రయల్ కోర్టులో కేసు ఉన్నప్పుడు మా దగ్గరికి ఎందుకు వచ్చినామని హైకోర్టు అట్లా అనొద్దనే సుప్రీంకోర్టు చెప్తుంది. గత సోమవారం సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు శనివారం వెలుగులోకి వచ్చాయి. నకిలీ నోట్ల కేసులో 2.5 విచారణ ఖైదీలుగా జైల్లో మగ్గిపోతున్న ఒక వ్యక్తికి బెయిల్ మంజూరు చేస్తూ జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మాసిహిల సుప్రీంకోర్టు ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. అట్లా సుప్రీంకోర్టు జడ్జిల పేర్లు కూడా కాలపరిమితిలోపు కేసు విచారణ పూర్తి కాని పక్షంలో బెయిల్ కోసం నిందితుడు చట్టాల ప్రకారం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇలాంటి సందర్భంలో కోర్టులు చట్ట ప్రకారం వీలైతే ఆ నిందితుడికి బెయిల్ ఇవ్వడానికే మొగ్గు చూపాలి. మరొక అవకాశం లేని పక్షంలో మాత్రమే అతడిని విచారణ ఖైదీగా జైలుకు పరిమితం చేయాలి. బెయిల్ అనేది నియమం, జైలు అనేది మినహాయింపు అనే సూత్రం ఇక్కడ వర్తిస్తుందని హైకోర్టులు గుర్తుంచుకోవాలి. బెయిల్ అనేది నియమం, జైలు అనేది ఒక మినహాయింపు అనే సూత్రం ఇక్కడ వర్తిస్తుందని హైకోర్టులు గుర్తుంచుకోవాలని చెప్తుంది సుప్రీంకోర్టు ధర్మాసనం. ప్రతి కోర్టులోనూ క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నాయి. కేసు విచారణను కాలపరిమితిలోపు ముగించాలని ట్రయల్ కోర్టులను హైకోర్టులు ఆదేశిస్తే ఆయా కింది కోర్టులు పనితీరుపై తీవ్ర ఒత్తిడి ప్రభావం పడుతుంది. ట్రయల్ కోర్టులను హైకోర్టు కేసు విచారణ కాలపరిమితిలోపు ముగించాలని కింది కోర్టుల మీద ఒత్తిడి పెడితే ఆదేశిస్తే కింది కోర్టులు పనితీరుపై తీవ్ర ఒత్తిడి పెరిగి దాని ప్రభావం చూపిస్తాయి. ఏదో ఒకటి బెయిల్ ఇచ్చి పారేస్తాయి ఊరికే లొల్లేదని. అట్లాంటి సమయంలో చాలా నష్టం జరుగుతుందని సుప్రీంకోర్టు చెప్పుకొస్తుంది. అందుకనే మీ దగ్గరకు వచ్చారు. మీరు పూర్తిగా పూర్వాపరాలు పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి. అట్లా బెయిల్ ఇవ్వకుండా నిరాకరించడం కానీ, కింది కోర్టులో కేసు ఉందని కొట్టేయటం కానీ, పక్కబెట్టడం కానీ చేయొద్దంటూ సుప్రీంకోర్టు చెప్పుకొస్తుంది అన్నట్టు. ఇలాంటి ఆదేశాలను ఖచ్చితంగా అమలు చేయడం ట్రయల్ కోర్టుకు కష్టమవుతుంది. ఏ కోర్టులో అయితే కేసు ట్రయల్స్ నడుస్తున్నాయో దానికి కష్టమవుతుందని చెప్పింది. బెయిల్ నిరాకరిస్తూ నిందితులకు కంటి తుడుపు చర్యగా ఈ కేసు విచారణ త్వరగా పూర్తి చేస్తామని హైకోర్టు చెప్తున్నాయి. ఇలాంటి ఆదేశాలతో సంబంధిత వ్యక్తులకు అనవసరంగా ఆశ కల్పించిన వారం అవుతాం. ఇది ఒక రకంగా వాళ్లకు తప్పుడు సందేహం పంపినట్లని సుప్రీంకోర్టు వ్యాఖ్యానం చేసింది అన్నట్టు. ఇది హైకోర్టు మీద సుప్రీంకోర్టు ఇచ్చినట్టుగా తీర్పు, ఆదేశాలని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.